నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్లు మరింతగా ఉధృతమవుతున్నాయి. నేపథ్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. లీకేజీల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోని దేశవ్యాప్తంగా దాదాపు 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంపై సిపిఐ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి తక్షణమే ₹1 కోటి ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. నేడు విజయనగరం కలెక్టరేట్ దగ్గర నీట్ పరీక్షల రద్దు వల్ల ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వారికి నష్టపరిహారం అందించాలి, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రద్దు చేయాలంటూ కూడా సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఢిల్లీలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడి జరిగింది. ఈ ముట్టడిలో ప్రభుత్వం 12 సంవత్సరాల తర్వాత ఈవేళ కేంద్ర ప్రభుత్వం తల దించుకొని తప్పుని అంగీకరించి ఈవేళ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించింది. అంతవరకు మంచిదే, కానీ ఈవేళ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకురావాలి. ఈవేళ నీటిని పూర్తిగా రాష్ట్రాలకే అప్పగించవలసినటువంటి అవసరం ఉంది. ఈవేళ దేశవ్యాప్తంగా 18 సార్లు పేపర్లు లీక్ అయ్యి దీనికి నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి. గతంలో రాష్ట్రాల అధీనంలో విద్యాశాఖ ఉన్నప్పుడు లేదా విద్యా వ్యవస్థ ఉన్నప్పుడు ఈ యొక్క ఇబ్బందులు ఉండేవి కావు. ఈవేళ అందుచేతనే మేము సిపిఐగా ఈవేళ ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్ల పైన దర్యాప్తు జరిపించాలని, అల్లర్లకి కారణమైనటువంటి ఎవరైతే ఇతర శక్తులు ఉన్నాయో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈవేళ ఏదైతే చనిపోయారో 20 మంది నీట్ ఎగ్జామ్ పరీక్ష క్యాన్సిల్ అవ్వడం ద్వారా వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలని, భవిష్యత్తులో ఈ యొక్క విద్యా విధానంలో పూర్తి మార్పులు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని, అలాగే ఈవేళ అణగారిన వర్గాలు, మైనారిటీల పైన, మహిళల పైన జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. సార్ చెప్పండి, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా విద్యార్థుల్ని అణిచివేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి దాడిలో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడినటువంటి విద్యార్థుల్ని ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ వల్ల 20 మంది విద్యార్థులు చనిపోయారో వాళ్ళకి నష్టపరిహారం ₹1 కోటి చెల్లించాలి. వాళ్ళ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసినప్పటికీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మళ్ళీ బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తికే విద్యాశాఖ మంత్రిని కట్టబెట్టారు. అలా కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తికి విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టినట్లయితే విద్య ప్రక్షాళన చేయడానికి అవకాశం ఉంటుందని సిపిఐ పార్టీగా భావిస్తా ఉన్నాం. చూసారు కదా, ఎన్టీఏ నీట్ పరీక్షల్లో ఎవరైతే విద్యార్థులు చనిపోయారో 20 మంది విద్యార్థులకు కూడా ₹1 కోటి వరకు నష్టపరిహారం అందించాలి, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, ప్రైమ్9 న్యూస్, విజయనగరం నుంచి.